మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి గారికి మంగళగిరి సిఐడి పోలీసులు నిజంగా నోటీసులు ఇచ్చారు. రేపు అంటే బుధవారం రోజు ఆయన హాజరవ్వాలి అని చెప్తున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంశీ గారు నెక్స్ట్, లేకపోతే వీళ్ళ తర్వాత ఈ క్యూలో ఎవరున్నారు అనే దాని మీద నెక్స్ట్ క్యూలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారనుకోవచ్చా? లేకపోతే ఇది ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కాకినాడ సీపోర్టుకి సంబంధించి వ్యవహారంలో ఈయన ప్రమేయం ఉన్నాయి దానికి అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి సార్. ఎలా చూస్తారు సార్? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? కక్షా రాజకీయాలు అంటారా, లేకపోతే ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్కి మీరు కన్ఫైన్ అవుతారా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నారనుకోండి, వెంటనే బయలుదేరి మీరు వందే భారత్ ట్రైన్ ఉంది, అది ఎక్కండి. ఇది ఎక్కిన తర్వాత విజయవాడ తిరుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరి మరొక ట్యాక్సీ ఏదో తీసుకుని లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళండి. ఓకే. అక్కడ ఎక్కడో లాకర్లోనే ఎక్కడో పెట్టుంటారు. ఏదో అని అడిగి ఒకసారి ఆ పుస్తకం చూసి ఆ వివరాలు తెలుసుకుంటే మంచిది. నాకేం తెలుస్తుందండి ఎక్కడ ఉన్నారు ఏంటో, అదేమన్నా అంతే తప్ప అది కాదు. ఎర్ర సముద్రంలో ఎర్రటి టేపులో ఉందో కానీ కక్ష సాధింపు అనేది మంచిది కాదు. కానీ రాజకీయాల్లోకి మహిళలను తీసుకొచ్చి సార్ మీరు కాదు సొంత కాదండి, తల్లిని అందరినీ దుర్మార్గంగా విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు? దానికోసం అధికారం దుర్వినియోగం చేయమని అంటలేదు, కానీ ఎవరు ఊరుకుంటారండి? తల్లి కంటే దేవత ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఇంకా చాలామంది నాకు ఎవరు దేవతలు లేరండి. నాకు ఉన్న మొట్టమొదటి ప్రత్యక్ష దేవత తల్లి, తర్వాత సావిత్రిబాయి పూలే, తర్వాత మిగతా వాళ్ళందరూ. అలాంటి మా వరకు అలాగే వాళ్ళకు కూడా అంతేగా ఉంటారు కదండి. ఎవరు ఊరుకుంటారండి? ఇక మిగతా రాజకీయ కక్షలు అనేది వేరే సంగతి. ఇక విజయసాయి రెడ్డి గారికి కూడా సీపోర్ట్ విషయంలో డెఫినెట్గా వస్తాయని అనుకుంటున్నారు. కానీ వెంటనే వారు చేయాల్సింది ఇమ్మీడియట్గా విశాఖపట్నంలో మార్నింగ్ ఫ్లైట్ ఉంది, ఎక్కడో తెలియదు, ఎక్కేసి అహ్మదాబాద్లో ఫ్లైట్ దిగాలి. ముంబైలో మధ్య దిగిన తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి కొంత దూరంలో పటేల్ గారు ఉంటారు, కర్షన్భాయ్ పటేల్ గారు ఉంటారు. ఆయన సారథ్యంలో నిర్మా వాషింగ్ పౌడర్ అని ఫ్యాక్టరీ, ఆ నిర్మా దగ్గరికి వెళ్ళి ఆ వాషింగ్ పౌడర్లు చేరి బీజేపీలో జాయిన్ అయిపోతే ఎవరికి ఉందండి ధైర్యం ఇచ్చేది? ఎవరిస్తారండి? అడ్డంగా బూతులు తిట్టినాళ్ళే తీసుకొచ్చి ఎమ్మెల్సీలు ఇస్తుంటే, ఎమ్మెల్సీలు కాదు మంత్రివర్గం చేస్తారు, ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తారు కావాలంటే. ఓకే. గుజరాతీలో ఆర్డర్ ఉండాలంతే. ఆదానీ గారు అంటే అడ్డంగా దాష్ట్రీయం చేసే బ్యాచ్ వాళ్ళిద్దరు మనుషులు ఏం చెప్తే ఆ ఆర్డర్ గుజరాతీ భాష ఇస్తే చదువు ఈ మధ్య నేర్చుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖులందరూ గుజరాతీ భాష నేర్చుకున్నట్టున్నారు. ఓకే. గుజరాతీలో ఎలా ఉండాలి, తెలుగు భాష గురించి పట్టించుకోవడం మానేశారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఇవన్నీ కూడా లాకర్లో పెట్టేసి అక్కడ దాచేశారు. అంతే గుజరాతీ భాషలో ఆలోచిస్తున్నారు. గుజరాతీ వేత్తలకు అందరికీ సాక్షాంగ నమస్కారం పెడుతున్నారు గుజరాతీ మారవడి పెద్దలకి. తప్పనట్లేదు, వాళ్ళ ఇష్టం అది. అందువలన విజయసాయి రెడ్డి గారు తొందరలోనే ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్త వచ్చింది. ఔఫారిటీస్ టు ఐ డోంట్ నో అండి. అది చేరిన తర్వాత వాళ్ళ కర్షన్భాయ్ పటేల్ గారి ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక్కసారి వాషింగ్ పౌడర్ అని చేసుకుంటే పాత అయిపోయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయితే ఇలాంటివి రావు. నేను రమ్మని సజెషన్ ఇవ్వట్లేదు వారికి. కానీ వారు కూడా మామూలుగా ఎక్కడ కనపడినప్పుడు అందరినీ బాగానే పలకిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని పలకిస్తారు, మమ్మల్ని పలకిస్తారు, వ్యక్తిగత గౌరవాలు ఉంటాయి. కానీ ఆ ట్విట్టర్ ఎవరు హ్యాండిల్ చేశారు కానీ అది కానీ అసలు ఆయన మీద ఒక ద్వేషం రావడానికి కారణమే ట్విట్టర్. ఆ ట్విట్టర్ని మరి ఆయన చూసే ఎవరు ఇస్తేనే జగన్ గారి దృష్టిలో బాగుంటుందని అనిపించి ఒకటి ఆయన పెట్టారు. ట్విట్టర్ చావుకు వచ్చింది కదా. ఆయన వాడిన పదజాలం దయచేసి ఆలోచించుకోవాలి. నా మీద వయసులో పెద్ద ఆయన కూడా చాలా తప్పు చేశారు. అలా చేయకూడదండి. విమర్శలు ఉంటాయి, పొదునైన విమర్శలు ఉంటాయి, పరుషంగా విమర్శలు ఉంటాయి. అసభ్యంగా వెళ్ళకూడదు. అంటే రఘురామకృష్ణరాజు గారు లేరంటే ఆయన వెళ్ళటం కూడా తప్పే. ఒక రాజ్యసభ సభ్యులు అంటే పెద్దల సభ, ఒక లోక్సభ సభ్యుల మధ్య ఎలాంటి విగ్గు దగ్గర నుంచి ఇంకా నేను ఆ భాష మాట్లాడకూడదు. అది ఇంకా దారుణంగా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచిది కాదు. అందువల్ల విజయసాయి రెడ్డి గారిది కాదు, ఇంకా లిస్టులో చాలామంది ఉండొచ్చు. పెద్దిరెడ్డి గారు ఉండొచ్చు, నా ఒంటి మీద రోమం పీక్కోమన్న పేరు నాని గారు ఉండొచ్చు, కొడాలి నాని గారు ఉండొచ్చు, జోగి రమేష్ గారు హస్తం పడేసినట్టు అంటున్నారు, నాకు తెలియదండి. రోజా గారు ఉండొచ్చు, ఇంకో ఎవరినో ఉండొచ్చు, అది నాకు తెలియదు. బట్ వన్ థింగ్ అండి, చట్టాన్ని మీరు కాపాడండి, చట్టం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మో ధర్మరక్ష, అది మిమ్మల్ని కాపాడుతుంది. దుర్వినియోగం చేయటాన్ని మాత్రం చూడొద్దు. ఇవాళ అధికారులు ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఒకవేళ అధికారం శాశ్వతం కాదు, ఇంకొక వాళ్ళు వచ్చి ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందండి, తనకు నచ్చిన వాళ్ళందరినీ ఇలాగా ఇనుపొలలుగా చేసి ఆడిస్తుంది, తోలుబొమ్మలాట.
దాని మీద ఆంధ్రప్రదేశ్ హక్కులకు తాకట్టు పెట్టేటట్టు మాత్రం వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ చాలామంది. ఓకే ఇది మంచిది కాదని భావిస్తున్నాను. సార్. ఒకటి సార్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో చిన్న చిన్న వాటిల్లోనే తిట్టారని, పోసాని కృష్ణమురళిని ఇంకోటి చేశాడని. కృష్ణమురళి గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? కళ్యాణ్ బాబు గారిని కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఇప్పుడు వన్ సైడ్ ఉంది, ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా తిడతారు. ఆయన ఆఫ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారి మీద కానీ, లేకపోతే బాలకృష్ణ గారి మీద కానీ, లేకపోతే ఇంకొకరు రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద పెట్టి సో ఉంది వాళ్ళ మీద మా సంబంధం లేదంటే రోడ్డు మీద తిట్టేవాళ్ళు కాదండి. వార్నింగ్ ఇవ్వాలి, దూరం పెట్టాలి. ఓకే. అందువల్ల కృష్ణమురళి గారు చెప్పింది మమ్మల్ని తిట్టారు, మా ఏదో ఇంటి మీద వచ్చి తిట్టారు అని మాట్లాడుతున్నారు. అయినా సరే ఆయన చేయాల్సింది ఏంటంటే కంప్లైంట్ చేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి బుర్ర లేదు, లేకపోతే వాళ్ళు బాగా మందలించలేదు. మీకేమైంది? మీరు మాట్లాడిన పద్యాలు అత్యంత దుర్మార్గమైన పద్యాలు కదా. తల్లిని పెట్టి మాట్లాడటానికి బుర్ర లేదండి. ధైర్యం ఉంటే మీరు మాట్లాడుకోండి. అలా అన్నాను అని లాస్ట్ అంటే సగం కట్ చేసి అనుకోండి ఆయన. అది కూడా మాట్లాడుతుంది. అన్నిటికన్నా ఆడపిల్లల గురించి మాట్లాడింది చాలా దారుణం. పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నీకు ఆడపిల్ల ఉంది, నేను బతికే ఉంటానని మాట్లాడిన మాట చాలా దారుణం. అలాగా, ఎందుకంటే చాలా దుర్మార్గంగా ఆయన నిజంగా అయితే కంప్లైంట్ చేసుకోవాలి. ఎంత దుర్మార్గంగా మాట్లాడారండి. ఓకే, కానీ కేసు దేమే పెట్టారు? 6 సంవత్సరాల క్రితం నంది అవార్డులకు వచ్చినప్పుడు ఒక కులాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి కులం ఏదైతే ఉందో ఆ కులం వాళ్ళే మొత్తం ఇలా చేశారనే విధంగా ఆరోపణ చేసినందుకు కులాల మధ్య గొడవలు. అసలు ఆ కేసులు నేను అంటున్నాను, మతాల మధ్యన అసలు ఏం చేయాలండి? తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన 5 లక్షల కేసులు పెట్టాలి. మరి చాలామంది పెట్టున్నారు. నేను అయినా ఇంకా చాలా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడినప్పుడు పరుషంగా రావచ్చు. ఈయన హక్కుల గురించి పోరాడారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి వచ్చిందా? జాతి నాశనం అయిపోతే మాట్లాడతాం వేరే సంగతి, అయినా మాట్లాడకూడదు అనుకోండి. అది మందలిపితోనే దాంట్లో సరిపెడుతుంది. కానీ ఈయన బియాండ్ దట్ దేనికోసం బయట చేశారు? జగన్ గారి కళ్ళలో ఆనందం కోసం బయట చేశారా? 3.5 లక్షలు శాలరీ ఇచ్చారు కదా సార్. నేను అది కాదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో లేదా మిగతా చోట్ల అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఎందుకని ఎలా మారిపోతారో నాకు తెలియట్లేదు. ఓకే, రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే డెఫినెట్గా హర్షించేవాడిని. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఓకే, వ్యక్తిగత కారణాల గురించి వెళ్ళిపోయారు. బట్ పోసాని గారు ఏదైతే ఉందో చేసింది చాలా తప్పండి. అలాగే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని తెలిసిన మంచి ఆయన ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన కూడా క్యూలో ఉన్నారేమో. आप कतार में है, कृपया प्रतीक्षा कीजिए అని. आप क्यू में है? అదే కతార్ అంటే ఏ కతార్లో లేనంటాడు. సరే, ఏదేమైనా సరే లెట్ us wait and see అండి. ఓకే, అంటే ఒకటి సార్, ఒకటి అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన ఎందుకు మాట్లాడారో ఆ విధానం తప్పు. పాయింట్ నెంబర్ 2, ఆయన రాజీనామా చేసేటప్పుడు పెట్టిన పద్యాలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ విధానం కానీ ఎప్పుడు సన్నిహితం, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు నుంచి వస్తున్నాయి సంబంధం అండ్ నమస్కారం మోడీ గారిని అమిత్ షా గారికి అన్నారంటే ప్రాబబ్లీ ఆన్ ద వే టు బీజేపీ. అంతేనంటారా? ప్రాబబ్లీ ఆన్ ద వే టు బీజేపీ. బీజేపీకి వెళ్ళిన తర్వాత ఏదో ఉత్తుత్తు కేసులు పెడతారు తప్పితే అంత ధైర్యం ఎక్కడ ఉందండి? గుజరాత్లో ఆయన వెళ్ళి టైప్ చేసుకొస్తారు గుజరాతీ భాషలో, ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇదిగో దిస్ ఇస్ థింగ్ అనగానే ఆయన కావాలంటే ఎంపీ కూడా చేస్తారు. ఒకటే సార్, అంటే చిన్న చిన్న కేసులు పెట్టి చేస్తున్నారు, కానీ చాలా పెద్ద కేసులు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్దది, దాంతోపాటు రెవెన్యూకి సంబంధించి భూములు కొట్టేసిన కేసులు, ఇలా చాలా వదిలిపెట్టి పిల్లి పిత్రి కేసులు పెట్టుకొని ఏదో తీసుకెళ్తున్నారు అంటే ఇంకా చాలా పెద్ద ఉన్నాయి కదా. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. దీని గురించి చర్యలు ఏమి ఉండవంటారా? ఏమండి, పాలకులు మారుతున్నారు. ఇప్పుడు దాంట్లో మాట్లాడితే ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా వైఎన్ఆర్ డిస్టిలరీస్ ఏదో ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పి మొత్తం అని వార్తలు వస్తున్నాయి. ఆథారిటీస్ డెఫినేషన్ ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నారు. అలా కానీ ఆ కేసులో మాత్రం కొంచెం ముందడుగు పడేటట్టు ఉందండి. పెద్దిరెడ్డి గారిని లేదా మీద టార్గెట్ చేసే అవకాశం కనపడుతుందంట ఆథారిటీస్ ఉన్నాం. బట్ ఒకటండి, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే చాలా నష్టం జరుగుతుంది. అంత ధైర్యం ఉంటుందా? ఎప్పుడైతే మళ్ళీ గుజరాతీలో ఆర్డర్ పట్టుకొస్తారు, ఇదేంటండి మీ చీటింగ్ మళ్ళీ గుజరాతీ అన్నది ఏం చేస్తామండి మనం? వాళ్ళ పాలనలో ఇవాళ అదానీ గారి దానివల్ల 80,000 కోట్ల నష్టం ఉన్న ఒకళ్ళు, 2 లక్షల కోట్ల నష్టం ఉన్న ఒకళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీలోని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. జగన్ గారు దమ్ముంటే రద్దు చేయి అని ఆయన మాట్లాడారు. చూశారు కదా, నాకు శాలువ కప్పాలన్నారు, ఆయన శాలువ కప్పాలన్నారు. చూశారు కదా, రద్దు చేయట్లేదంటే మరి 2 లక్షల కోట్ల 80,000 కోట్ల కుంభకోణం అయిపోయినట్టేనా? దాని టెక్నిక్ పాయింట్స్ ఏమీ లేవు. 1000 కోట్లు ఎంత అవుతుంది కాంపన్సేషన్, కోర్టులో వస్తారు, రద్దు చేసి ఏపీ జెన్కోకి ఇచ్చేయవచ్చు, ఆంధ్రప్రదేశ్ జెన్కో ప్రభుత్వ సంస్థ, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి అది చేయవచ్చు కదా, అది చేయట్లేదు. పైగా కోర్టులో కేసు ఎవరు వేసారండి? బహుశా
కేశవ్ గారు ఇంకెవరు వేశారు కదా ఈ స్మార్ట్ మీటర్లో ఏది సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్. అవును. అది బద్దలు కొట్టండి అని మీరు వీడియో ఉంటే వేయొచ్చు కదండి. మీరు చాలామంది మీరు వీడియో డిజిటల్ మిక్సింగ్ చేసి గవర్నర్ లోకేష్ బాబు గారు ఏమన్నారు, వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటే దొబ్బేసారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు స్మార్ట్ మీటర్ బద్దలు కొట్టండి ఏమైనా వస్తే నేను చూసుకుంటా అన్నారు. వాళ్ళ అలాంటి ఆయన నేతృత్వంలోనే ఆ గవర్నమెంట్ నేతృత్వం వాళ్ళ ఆ స్మార్ట్ మీటర్లో లేదా దిక్కుమాల మీటర్లు పెడుతుంటే ఎవరు బద్దలు కొడతారండి? పోలీస్ కేసులు పెడతారు. వీళ్ళు మాత్రం స్టాండర్డ్గా ఉన్నారు, పాలకులు మారుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో వాళ్ళు భావితరాలకు రాయితీలు గుజరాత్కి ఇచ్చే రాయితీలు 100% ఎగ్జామ్షన్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఒక 15 సంవత్సరాలు ఇస్తే ఇండియాలో నెంబర్ 1గా 15 లక్షల మంది యూత్ ఇండస్ట్రియలిస్టులుగా మారుతారండి. మీ ఊళ్ళో మారుతారు, ఆయన ఊళ్ళో మారుతారు, ఆయన ఊళ్ళో మారుతారు. 1.5 కోటి మందికి రైట్ రేలుగా వాళ్ళు ఉద్యోగ వంశవాదులుగా చేసుకునేది. ఎన్నిసార్లు చెప్తాను నేను, ఇలా ఉండదండి, కనీసం హక్కుల కోసం మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటి సంతకం పెడతానండి. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా అమలు అవుతున్నాయండి. గుజరాత్కు నిన్నగాక మనం కూడా ఇచ్చేస్తా అన్నారండి, ఇవాళ కూడా అమలు అవుతుందండి. 100% నేను చెప్తున్నానండి. ఎంత ఉధృతంగా ఉద్యమం చేసామో మీడియా తీసుకెళ్ళాలి, మీ మీడియా ఆ విషయం తీసుకెళ్ళాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ రాష్ట్రం విషయంలో మాత్రం టాపిక్ డైవర్షన్ జరుగుతుంది. ఓకే, మీరు కూడా ఇవన్నీ అడుగుతున్నారంటే ఆఖరిని చెప్తున్నాను కాదు, బికాజ్ పబ్లిక్లో ఇది చర్చ పెట్టారు. రాష్ట్ర ముఖ్య విషయాల మీద పక్కకు దారి మళ్లించే కార్యక్రమం చేస్తుంటే మీరు కూడా దాంట్లో పడిపోకూడదు. కానీ మీరు అడిగారు విశ్లేషణ, నా రాష్ట్ర హక్కుల కోసం ఆఖరిగా చెప్దామని దాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ. నమస్కారం అండి.